పరకాల పట్టణంలో పరకాల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యంగా పరకాల పట్టణ శాఖ, పరకాల రూరల్ మండలం, నడికూడ మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిన్న మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఈ అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా రాష్ట్ర బీజేపీ నాయకులను అరెస్ట్ చేసిందో దానికి నిరసనగా మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ధర్నా నిర్వహించడం, వీటన్నిటికీ నిరసనగా ఈరోజు రాహుల్ గాంధీ గారి మరియు కాంగ్రెస్ పార్టీ యొక్క దిష్టి బొమ్మను దానం చేయడం జరిగింది పరకాల బీజేపీ తరఫున. ఈరోజు పార్లమెంటు నడుస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుర్తుగా చెప్పారు ఏమని, మేము ఏ యొక్క సమస్యకైనా ఓపెన్గా ఉన్నాం మాట్లాడడానికి. అది నీట్ పేపర్ లీక్ కావచ్చు, ఇంకేదైనా. ఈ నీట్ పేపర్ లీక్ విషయం మీద పార్లమెంటు నడుస్తుంది కాబట్టి పార్లమెంట్లో చాలా మంచిగా పరిశీలన చేసి అన్ని విషయాలను మాట్లాడుతున్నాం. ఏ విధంగా ఈ యొక్క పేపర్ లీకేజ్ను అరికట్టడానికి మీరు అన్ని సలహాలు ఇవ్వండి, దాని మీద మనం చర్య తీసుకుందామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర మంత్రులు మా జేపీ నడ్డా గారు మరియు ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పారు. అయినా కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుని బాధ్యత మరిచి పార్లమెంటు నడుస్తుంటే పోయి విద్రోహ శక్తులతో జాయిన్ అయిపోయి జంతర్ మంతర్ అయితే మిగతా ప్లేసులలో చేసుకుంటూ ఉద్యమం, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళకి నిజంగా విద్యార్థుల భవిష్యత్తు మీద ఇంట్రెస్ట్ లేదు. విద్యార్థుల భవిష్యత్తు పాడు కావద్దనే ఇమ్మీడియట్గా నీట్ పేపర్ లీకేజ్ కాగానే దాన్ని రద్దు చేసి కల్ప్రిట్స్ ఎవరైతే దుండగులు అందరినీ అరెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు, బెయిల్ కూడా దొరకట్లేదు. వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫాస్ట్ ట్రాక్ పెట్టాలని కూడా నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ విధంగా చర్యలు ఒకవైపు తీసుకుంటుంటే మీకు అది లేదు, ఇంట్రెస్ట్ దేశంలో అల్లర్లు సృష్టించాలి, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి. దాని ఏకైక లక్ష్యంతో ఈరోజు రాహుల్ గాంధీ ఏదైతే చర్యలు తీసుకున్నారో దానికి నిరసనగానే ఈరోజు చెప్తున్నాం. ఖబర్దార్, మేము భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తున్నాం. ప్రజలందరూ మా వైపు ఉన్నారు. ముఖ్యంగా జంజీ యువతీ యువకులందరూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద మన ఇష్టం ఉన్నారు, మా నాయకత్వాన్ని మద్దతు చెప్తున్నారు. ఈ కొంతమంది ప్రతిపక్ష నాయకులు విదేశీ శక్తుల కుట్రతో అక్కడ విద్యార్థులు చేస్తున్న ధర్నాలో వీళ్ళు జోడయ్యి పోలీస్ మీద, ఎంతమంది పోలీసుల మీద మీరు రాళ్ళు రువ్వేరు, పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తున్నారు. ఇదంతా విద్యార్థులు చేస్తున్నారు, చేయరు. ఇదంతా ఎవరు? అసాంఘిక శక్తులే చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడిప్పుడే అందరు బయటకు వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా మూడుతుంది, అందరి మీద చర్య తీసుకుంటుందని తెలియజేస్తూ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు లీకులు అయితేనే మొన్న లీకులు కాలేదా? ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేశాడా? లాస్ట్ పర్యాయం కాంగ్రెస్ కేంద్రంలో అధికారులు ఉన్నారు కదా, 2 పర్యాయాలు. మన్మోహన్ సింగ్ అప్పుడు మొత్తం నిన్న రిపబ్లిక్ టీవీలో లిస్ట్ పెట్టిన మొత్తం ఎప్పుడెప్పుడు లీక్ అయినాయి. యూపీఎస్సీ కానీ మొదలు పెడితే ప్రీ మెడికల్ టెస్ట్ అన్నీ లీక్ అయినాయి. మరి అప్పుడు ఎక్కడ పోయినాయి ఈ మొహాలన్నీ? కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని అప్పుడు అన్నారా? మన్మోహన్ సింగ్ గారు ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఇక్కడ మరి పోయిన ప్రభుత్వంలో కూడా మనకు తెలుసు, ఇంటర్మీడియట్ పేపర్లు ఎన్నో లీక్ అయినాయి. ఇక్కడ కేసీఆర్ రాజీనామా చేసినా, లేకపోతే అప్పుడున్న విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో రాష్ట్రాలలో ఉన్నది. మరి అక్కడ రోజు నిత్యవారీగా పేపర్ లీక్లు అవుతున్నాయి. నువ్వు పేపర్ లీక్ అనేది ఎక్కడో కొంతమంది కల్పిట్ చేస్తారు. అక్కడ ఇమ్మీడియట్గా యాక్ట్ అయ్యి చర్య తీసుకున్నారా లేదా అని ఇంపార్టెంట్. ఇక్కడ ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరిగింది, ఇక్కడ చర్య తీసుకోవడం జరిగింది. అది ఇంపార్టెంట్ కదా. నీకేమైనా అట్లా కాదు, విద్యార్థుల భవిష్యత్తు చిలగాటమాడుతున్నారని ప్రతిపక్షాలను హెచ్చరిస్తూ మేమందరికీ, భారతదేశ ప్రజలందరికీ కూడా చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధి కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసము పాటుపడే వ్యక్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని తెలియజేస్తున్నారు. భారత్ మాతా కీ జై.